హాయ్ హలో అందరికీ నమస్కారం. రైతులకి శుభవార్త. అదేంటి అంటే తాజాగా 2,00,000 రుణమాఫీకి సంబంధించి రైతు బంధు డబ్బులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. నిన్న దాదాపుగా ఎకరం 5 గుంటల పట్టా పుస్తకం కలిగిన రైతుల ఖాతాలలో దాదాపుగా 5,500 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది. మీకు రైతు బంధు డబ్బులు ఇప్పటివరకు రాకుంటే ఒకసారిని మీ ఖాతాని చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. రైతు బంధు జమ అయిందా కాలేదా అని. అలాగే మీరు కూడా కామెంట్ సెక్షన్లో మీ జిల్లా పేరు, మీకు రైతు బంధు వచ్చిందా, ఎస్ అంటే వస్తే ఎస్ అని చెప్పేసి, రాకుంటే నో అని చెప్పేసి కామెంట్ సెక్షన్ని చెక్ చేయండి. నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన వరకు అంటే ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎకరం 5 గుంటల రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసిందనమాట. ఎవరికైనా రాలేదు అనిపిస్తే మాత్రం ఒకసారి దానికి సంబంధించిన ప్రాసెస్ ఏందనేది చూసుకోండి. తాజా అప్డేట్స్ గురించి మనం చూసుకున్నట్లయితే దశల వారీగా 2,00,000 రుణమాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నెల చివరికల్లా రైతుల ఖాతాలలో రైతు బంధు డబ్బులు జమ చేస్తామని చెప్పేసి కూడా ఒక స్పష్టతను అయితే రైతులకు అందజేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, దాదాపుగా 9,000 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుండి అప్పుగా పైసలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది, తీసుకోవడం జరిగింది. వీటికి సంబంధించిన మొదటి ప్రాధాన్యత కూడా రైతు బంధు నిధులకి కేటాయించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు చర్చించడం జరిగింది. సో ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనేది అనుకుంటున్నాను. వెంటనే మీ తోటి రైతు సోదరులకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. దాదాపుగా ఎకరం 5 గుంటల రైతులకి ఖాతాలో డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ఇది లేటెస్ట్ అప్డేట్. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్ ద్వారా మీరు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి.